పెరిగిన ఇల్లు. ఆ ఇల్లు స్వర్గంలాగా ఉండేది. అందరూ ఈర్ష్య అసూయ పడేలా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా మా అక్క బావ ఉండేవారు. మీకోసం ఎంతసేపు అని ఇలా వెయిట్ చేయమంటారు? అదే పెళ్ళై వారం అయింది. నేను షాపింగ్కి వెళ్ళి నీకు చీరలు తెచ్చాను. ఈ బొమ్మతో ఆడుకోవడానికి మనకు బిడ్డ కావాలిగా. అలాగా? ఓహో, అయితే అందుకోసమే మీరు ఈ బొమ్మ కొన్నారా? మరి దేనికి కొన్నాను? అయితే వద్దంటావా? మంచి రసపట్లో ఉండగా అనుకున్న కొడుకులాగా ఈ ఫోన్ ఒకటి. హలో. ఓహ్, నువ్వా? మాకు మ్యారేజ్ అయ్యి 1 వీక్ అయింది. హనీమూన్లో థ్రిల్లు నీకు అర్థం కదలే. సరే సరే, ఆఫీసులో మీట్ అవుదాం. ఆఫీస్ నుంచి మేనేజర్. నేను అనుకున్నాను కాంప్రమైజ్ కోసమని మీ వాళ్ళే ఫోన్ చేశారని. కూతుర్ని ప్రేమించి లేపుకొచ్చినందుక ఈ కాంప్రమైజు? ఏమిటి నువ్వు అనేది? నేను లేపుకొచ్చానా? నువ్వే గలా చేయమంది. అదే, అలా కాకపోతే మన పెళ్లి జరగదు. నేను అసలు సిసలైన క్రిస్టియన్ని, మీరు హిందువులు. పెద్దలు ఎలా ఒప్పుకుంటారు? కులాంతర వివాహం చేసుకుని ఒక ఇంటి వాళ్ళం అయ్యాం. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. దీనికి అంగీకరించాలి కదా. ఏమైనా కన్న కూతురు కోసం మీ వాళ్ళు అట్లీస్ట్ ఓ ఫోన్ అయినా చేసి ఉండాలిగా. ఎక్కడ కట్నం ఇవ్వాల్సి వస్తుందో అని తప్పించి తిరుగుతున్నారు మీ వాళ్ళు. పిసినారి ఫ్యామిలీ. ఓకే, ఒప్పుకుంటాను. మీరు చెప్పినట్టుగానే మీకు మీ అమ్మా నాన్న ఉన్నారుగా, వాళ్ళు మీ గురించి పట్టించుకున్నారా? అదే నిజమే. ఒక విధంగా వీళ్ళ రాకపోవడం కూడా మంచిదే. మనకెవరూ వద్దు, కులం వద్దు, మతం వద్దు, బంధువులు కూడా వద్దు. నీకు నేను, నాకు నువ్వు, మన ప్రేమకు గుర్తుగా పిల్లలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఎలిజబెత్, నువ్వు క్రిస్టియన్ అయినా ఈ పూజలన్నీ చాలా బాగా చేస్తున్నావు. వెళ్ళిరానా? జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, బాయ్. అబ్బులు, అబ్బులు. ఓ మధు, ఉండు దించుతున్నా. మధు, ఏంటి ఎంత ఆలస్యంగా వచ్చావు? మధు కాదు, మాధురి. అమ్మగారు లేరా? అమ్మగారు ఎందుకు? ఇక్కడ ఏటేటి కావాలో అన్ని ఎంచి తీసుకునేది అబ్బులే కదా, తెలీదా నీకో? నువ్వేటెంచేది? అన్ని నేను ఎంచుకుంటా, లోనకు వచ్చాయి. లోనకా? వద్దులే, అదేదో ఇక్కడ ఎంచుకో. సరే. ఏం సరిగా లేవు, ఏదో మా మధు కోసం కొనాలి. ఈ టమాటాలాగా నిగనగలాడుతున్నావు నువ్వు. చిప్పో అబ్బులు, నిన్న ఏలూరు సంతలో చూసినప్పుడు నాతో మాట్లాడలేదు. అక్కడ నీతోనే మాట్లాడితే నా పరువు చెరువులు కలిసిపోద్ది. ఓ, నీకో పరువు. అయ్యతో చెప్పేశానులే. అయ్యతో నా ఏమని చెప్పేవిటి? మన శోభనం జరిగిపోయిందని. అప్పుడు మీ అయ్యా ఉన్నాడు? మా అయ్య ఒప్పేసుకున్నాడు. ఏంటబ్బులు, ఎంతసేపు అయింది ఇంకా కూరగాయలేం కొనలేదా? ఏమిటి మాదిరి, అమ్మడానికి వచ్చావా, నీ వయ్యారాలు వలకబోయడానికి వచ్చావా? అలాంటిది ఏం లేదండి అమ్మగారు. అబ్బులు, మార్కెట్కి వెళ్ళి చేపలు కొనుక్కోనరా. అమ్మగారు, దేవుళ్ళు అవుతున్నాయండి? ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది. లావుగా ఉంటే అడపా దడపా ఇలాగే ఆరోగ్యం బాగుండదండి. మరైతే నువ్వు కూడా లావుగా ఉన్నావుగా? లావుగా ఉన్నానన్న నెపంతోనే రాజయ్య నన్ను అన్యాయంగా వదిలేసి వెళ్ళిపోయాడండి. ఏ రాజయ్య? ఆడి గురించి ఎవరికి ఎక్కువగా తెలియదండి. నా పెళ్లి జరిగిపోయిందండి. పెళ్లికి ముందు సన్నగా రేవట్లా ఉండేదానండి. జుట్టు ఇంత పొడుగ్గా ఉండేదండి.
ఆ తర్వాతే లావైపోయాను. దాంతో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడండి. లావుగా ఉన్నావని మీ ఆయన వదిలేశాడా? ఊళ్ళో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ మనసు మార్చేసి వాళ్ళలో వేసుకున్నారండి. అమ్మా, మీరు లావు తగ్గాలండి. తగ్గాలని నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. ఇంట్లో ఇగురు కూర కంటే పొరుగింట్లో పుల్లకూర రుసని పెద్దలు ఊరికే అనలేదండి. మగాళ్ళు నాజుకైన ఆడాలంటే పడిచేస్తారండి. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాసాలు చేస్తాను? లాభం లేదండి, మందు వాడాలా. మందు నేను వాడుతున్నాను. ఏ మందది? నాటు మందు. రహస్యంగా చేస్తారండి. కావాలంటే నేను పట్టుకొస్తానండి. ఇస్తావా? వీలు పడితే రేపే తీసుకొచ్చివ్వవే. సరేనండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇంతకీ అసలు విషయం ఏమిటి? విషయం ఏమిటని మీరు చెప్పకపోయినప్పటికీ నాకు తెలుసు. ఓహో, సారీ. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అలా చేసుకోవాల్సి వచ్చింది. ప్రేమ వివాహం, అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినప్పుడు ఇలాంటివి సహజం. మీరు మాకు తప్పకుండా పార్టీ ఇవ్వాలి. ష్యూర్, ఇస్తాను. మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగినా దేవుని ఆశీస్సులు ఉండాలి కదా. అందుకని నేను ఉదయాన్నే లేచి అమ్మవారి గుడికి వెళ్ళి మీ పేరున పూజ చేయించాను. థ్యాంక్స్. థ్యాంక్స్ లద్దు. మీ దాంపత్య జీవితం ఆనందమయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది రాణి. ఈ బొట్టు పెట్టుకోండి. మన ఆఫీస్ స్టాఫ్ అందరికీ తప్పకుండా పార్టీ ఇస్తాను. మీ పార్టీ కోసం ఆఫీసులో అందరూ ఎదురు చూస్తున్నారు. పెద్దల సమక్షంలోనే ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ కుదరలా. అది అలా జరగడం మంచిదే. మీది నిజమైన ప్రేమ. మీరు మంచి మనసుతో ఆమెను పెళ్లి చేసుకున్నారు. మీలాంటి మంచి వారిని సొంతం చేసుకున్నందుకు ఆవిడెంతో పుణ్యం చేసుకుని ఉంటుంది. ఇంతకీ మీ మిస్సెస్ పేరేమిటి సార్? ఎలిజబెత్. నేను ఆవిడ్ని మరీ మరీ అడిగానని చెప్పండి. హ్మ్. ఇంతకీ హనీమూన్ ఎక్కడా? ఇంకా నిర్ణయించుకోలేదు, తర్వాత ఆలోచిస్తాను. జీవితము ఆఫీసు రెండు వేరు వేరు. దీనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత దానికి ఇవ్వాలి. కాన్ఫిడెన్స్ అయ్యాక లీవ్ తీసుకోండి. సరే, వెళ్ళి పని చూసుకో. హలో సార్. హలో, నువ్వారు? నేను ఆర్గానిక్ కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్ సార్. మీరు? ఎస్, నేనే హౌస్ ఓనర్ని. ఇవి మా కంపెనీ యొక్క కొత్త ప్రోడక్ట్ సార్. కంపెనీ ప్రచారం కోసం మేము దీన్ని తక్కువ ధరకు అమ్ముతున్నాం సార్. అందుకు నేనేం చెయ్యాలి? చూడాలి సార్. ఇది ఏం పని చేస్తుందో ఎలా చేస్తుందో చెప్పి. దీని గురించి చెప్పాలంటే ఉదయాన్నే ఏమిటిది? ఎవరితను? అమ్మగారు అయితే ఏదేదో చెప్తున్నాడో అర్థం కావట్లేదండి. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఇప్పుడేం వద్దండి. మేడం, సార్ కావాలని చెప్పారు. సారా? అవన్నీ ఉన్నాయి, ఇప్పుడేం వద్దండి. సరే. హలో, ఇది ఎలిజబెత్ జయకుమార్ గారి ఇల్లేగా? నువ్వెందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? ఏంటి, కోరుకున్న అతని పెళ్లి చేసుకున్న తర్వాత నీ స్వభావం మారిపోయిందా? ఎలిజబెత్ గారి గారాల చెల్లెలు మరెక్కడికి వెళ్తుంది? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇదేం చదివా బాబు? రీటా, నిన్నే అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి వస్తున్నావా, హాస్టల్ నుంచి వస్తున్నావా? హాస్టల్ నుంచే. ఇంట్లో చెప్పే వచ్చావా? నువ్వు ఇంట్లో చెప్పే నువ్వు నీ లవర్ని పెళ్లి చేసుకున్నావక్క? ఎగతాళిగా మాట్లాడుతున్నావా? అలాంటిదే లేదక్క. నా బంగారు అక్క మమ్మల్ని అందరినీ కాదనుకొని కులాంతర వివాహం చేసుకున్నప్పటికీ నిన్ను చూడకుండా ఉండలేనే బాబు. నన్ను చూడడానికే వచ్చావా? అవును, నీ వివాహ జీవితం ఎలా ఉందో నేను చూడాలిగా. పైగా మా బావగారిని కూడా నేను చూడాలి. మతాంతర వివాహాలకి ఆదర్శప్రాయుడయ్యాడుగా. చూసి కంగ్రాచులేషన్ చెప్పాలి. నువ్వేమైనా తిన్నావా? అలా అడుగు. ఇప్పుడు నాకు నువ్వు అక్క అనిపించుకున్నావు. ఒకటే ఆకలి, ఏమీ తినలేదు. 10 రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఒకే టెన్షన్ గా ఉంది. హాస్టల్ ఫుడ్ నేను తినలేకపోతున్నాను. సరేలేరా. నాకు చిల్లీ చికెన్, మటన్ కావాలి. రెడీ చెయ్యి, నేను స్నానం చేసి ఫ్రెష్ అవుతాను.
సార్. మేనేజర్ రమ్మని చెప్పు. సరే సార్. సార్, ఏమిటి సంతోష్, వాట్ ఈస్ దిస్? ఇది ఒక ఇంపార్టెంట్ ఫైల్, నీకు తెలీదా? సారీ సార్, మొన్ననే అపాయింట్ అయిన రమేష్ సార్ ఇది టైప్ చేసింది. తెలియకపోతే తెలుసుకుని చేయాలి. తప్పు లేకుండా చేయమను. నువ్వు దగ్గరుండి చేయించుకుని ఓకే తీసుకురా. సార్. 10 నిమిషాల్లో రావాలి. సంతోష్, పెద్దాపురం బ్రాంచ్ మేనేజర్ ఫోన్ చేసి కాకినాడలో జరిగే కాన్ఫరెన్స్ కి మిస్ కాకుండా రమ్మని చెప్పండి. ఓకే ఓకే మీకు. హలో, ఏమండి, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి, చాలా అర్జెంటు. ఏమిటంత అర్జెంటు? కొంపలేమని అంటుకుపోయా? అరే తమాషా కాదు, ఒక విషయం ఉంది. ఏమిటో చెప్పండి మేడం, ఇక్కడ నేను చాలా బిజీగా ఉన్నాను. అది మాత్రం సస్పెన్స్. మీరు ఇంటికి వస్తే తెలుస్తుంది. సరే, నేను త్వరగా వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఏమిటండి, వదలండి, ఏమన్నా చూస్తారా? నువ్వు చెప్తానా సస్పెన్స్ ఏంటి? ఉమ్. ఉమ్. హలో, ఎక్సలెంట్ గా ఉంది. నువ్వెప్పుడొచ్చావు? నేను వచ్చిన విషయం మీ మిస్సెస్ చెప్పలేదా? ఎక్కడ దొరికింది ఇంత గడుగ్గా చెల్లెల్ని? ఏంటి గుసగుసలాడుతున్నారు? అదేమిటంటే నీ ఎగ్జామ్స్ గురించి అడుగుతున్నాను. అదా, నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను, ఎగ్జామ్స్ అయ్యే వరకు. అయ్యా బాబోయ్, అంతవరకు నీ గోడ భరించాల్సిందేనా? ఇదిగోనండి మందు, దీనికోసం నా అనావస్థలు పడ్డాను. డబ్బులు ఎంత ఇమ్మంటావో చెప్పు. డబ్బులదే ఉందిలే అమ్మా, ముందు దీన్ని వాడి లావు తగ్గించుకుని నాదుగా అవ్వండి. పచ్చి ఉండాలా? అలాంటిది ఏం లేదమ్మ గారు, అన్నీ తినేయచ్చు. నేను వెళ్ళొస్తానండి. ఎవరు ఎవరు కావాలి? నేను జైసన్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ని. మా కంపెనీ కొత్త ప్రాడక్ట్ చూస్తారా? ఇప్పుడే వద్దు. మేడం ప్లీజ్. ఆపండి, ఇప్పుడే వద్దనా? మేడం ప్లీజ్, 1 year గ్యారంటీ, తక్కువ రేటుకే ఇస్తాం. ఇప్పుడే వద్దని చెప్తున్నాను కదా, అవసరం అయితే ఫోన్ చేసి చెప్తాను. మేడం నేను చెప్పేది వినండి. వద్దు, పెళ్లి మిస్టర్. పెళ్లితో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. అవని ఇవని పొద్దున బుర్ర తినేస్తున్నాను. ఇప్పుడే కదా చెప్పాను. ఎవరు? నువ్వే కంపెనీ సేల్స్ మ్యాన్వి? సేల్స్ మ్యానా? నేను ఇల్లు మారొచ్చానా ఏంటి? కరెక్ట్గానే వచ్చాను. ఎవరి ముద్దుకోమా? ఏంటలా గుడ్లాపకించి చూస్తున్నావు? పొద్దున్నే వచ్చేస్తారు, ఆ కంపెనీ ఈ కంపెనీ బిజినెస్ గాడిది గుడ్డని. హలో, నాకు అర్థం కాలేదు, ఇంతకీ మీరెవరు? ఓహో, మా ఇంటికే వచ్చి నన్ను ఎవరైనా అడుగుతున్నావా? నువ్వెవరు? నేను ఆఫీస్ నుంచి వచ్చాను. సార్ లేరా? సార్ లేరు, ఇక్కడ కొనేవాళ్ళు ఎవరు లేరు, మీరు వెళ్ళండి. కొనవా ఏంటి? నేను సార్ని కలిసి అర్జెంటుగా మాట్లాడాలి. అయినా నన్ను బయటికి పొమ్మడానికి నువ్వెవరు? నన్ను నువ్వు అంటావా? అసలు నువ్వెవరు? ఏమి వద్దని చెప్పానా? వెళ్ళరా ఇక్కడి నుంచి. ఏ పిల్ల, సారా పోరా అన్నావో కాకినాడ కాదే చేసేస్తాను. నేను అలా పిలిస్తే నువ్వేం చేస్తావు? ఏంటి రెచ్చిపోతున్నావు? ఏమిటి సంతోష్? గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి మీరిద్దరు గొడవ పడుతున్నారు? బావా, ఇతను ఏదో కంపెనీ నుంచి వచ్చానని చెప్తున్నాడు. బేటా, ఇతని పేరు సంతోష్, మన కంపెనీ మేనేజర్. ఏమిటి ఉదయాన్ని ఎలా వచ్చావు? అది ఫ్లైట్ టికెట్ ఇవ్వడానికి వచ్చాను సార్. బేటా, ఇది లోపల పెట్టి సంతోష్కి టీ పట్టుకొచ్చివు. అవే వద్దు సార్. ఎవరు సార్ ఈ వసపిట్ట? నా భార్య చెల్లెలు రేటా.
ఏమైంది? అదేం లేదు సార్, ఒక్క క్షణం మీరు రావడం ఆలస్యం అయ్యి ఉంటే నన్ను ఉతికి ఆరేసేది. అదేమో నువ్వు మనసులో పెట్టుకోకు. తను కొంచెం ముక్కోపి. వస్తాను సార్. ఓకే, బాయ్. హలో. ఏంటి? సారీ, ఎవరో తెలియక అలా మాట్లాడాను. నీ స్వభావం గురించి మా బాస్ చెప్పారులే. రోజు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు అవి విని అమ్మకానికి వస్తారు. పెద్ద డిస్టర్బెన్స్. వాళ్ళనుకున్నాను. సారీ. ఇక నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకున్న తర్వాతే ఏదైనా మాట్లాడాలి, ముఖ్యంగా ఇలాంటి ఆడపిల్లలు. సరేనా? వస్తాను. అక్క 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 బావా అక్క ఏమిందక్క బావా అక్క అక్క ఏంటి? ఏమైంది? పడిపోయింది. మిస్టర్ జయ, మనసు గాయపరిచే విధంగా ఏదైనా సంభవించిందా? లేదు డాక్టర్, ఎప్పుడూ సంతోషంగానే ఉండేది. ఇంతకుముందు ఇలా పడిపోవడం? లేదండి, ఇదే ఫస్ట్ టైం. భయపడద్దు, రెస్ట్ కావాలి. భయపడాల్సిన అవసరమే లేదు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఏం భయపడకు. మిస్టర్ జయ, ముందు ఈ మందులు వాడండి. 2 రోజుల తర్వాత వస్తే బ్లడ్ టెస్ట్, స్కానింగ్ రిపోర్ట్లు చూసిన తర్వాత ఏ విషయం కరెక్ట్గా చెప్తాను. అలాగే డాక్టర్. అక్క, కంగారు పడవలసింది ఏమీ లేదు. అనవసరంగా మనం భయపెట్టింది. డాక్టర్ ఏం చెప్పారు? మందులు రాసిచ్చారు. బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏమిటో చెప్తా అన్నారు. నాకేమీ కాలేదు. పొద్దునేదో కొంచెం తల తిరిగినట్టు అనిపిస్తే దానికి మీరు ఇంత పెద్ద హడావుడు చేసేయాలా? ఇప్పుడు నింద మన మీద వేస్తుంది. మీ హడావుడు చూస్తుంటే నాకేదో పెద్ద రోగం ఉన్నట్టు అనిపిస్తోంది. డాక్టర్ గారు చెప్పారు కదా కంగారు పడద్దని. రాక్క, జాగ్రత్తగా. హలో. ఎస్ సంతోష్. నాకు సంతోషమే. ఎవరండి? మీకేం కావాలి? నాకు అర్జెంట్ వర్క్ ఉంది. ఎవరో చెప్పండి. కొంచెంసేపు మీరు నాతో మాట్లాడితే దానివల్ల మీ వర్క్ ఏమీ డిస్టర్బ్ అవ్వదుగా. ఇంతకీ మీరెవరు? అది ముందు చెప్పండి. నేను రీటాని. ఇప్పుడు అర్థమైందా? ఓ అలాగా, నేను మరెవరో అనుకున్నాను. అలాంటి ఫోన్లు వస్తుంటాయా? అప్పుడప్పుడు కొన్ని సుత్తి కేసులు. మీ సిస్టర్కి ఎలా ఉంది? భయపడాల్సిన అవసరం లేదంట. స్కానింగ్ రిపోర్ట్స్ రావాలి. నాతో ఏదో చెప్తానన్నావు, చెప్పవా? అది అది ఐ లవ్ యూ. ప్రేమ గుడ్డిదని పెద్దలు అన్నారు. అదెంత నిజం. ప్రేమ గుడ్డిదే కాదు, ప్రేమలో పడితే ఏది కనిపించదు. మొదటిసారి చూసినప్పుడు నన్ను ఉతికి ఆరేశావు. ఇప్పుడు ప్రేమిస్తున్నానని నా వెంట పడుతున్నావు. చాలా మందికి ఇలాంటి కథలు ఉంటాయి కదా. అదంతా నాకు తెలియదు, కానీ ఇదొక థ్రిల్లే కదా. జీవితాలు తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. నాకు అలా కాదు.
ఒక కుటుంబం యొక్క బరువు బాధ్యతల్ని మోస్తున్న వాడిని నేను. నీకు తోడు నీడగా నేనుంటాను. మనిద్దరం జాబ్ చేసి సంపాదిద్దాం. చెప్పడం మాత్రం తేలికే. నేను మీ బావగారి కంపెనీలో మేనేజర్గా ఉన్నాను. ఆయనకు తెలిస్తే ఉద్యోగం పోతుంది, ఒక కుటుంబం వీధిని పడుతుంది. నువ్వు అలా ఊహించుకోవద్దు. ఆయన మనకి సపోర్ట్ చేస్తారు. నాకెందుకో ఆ నమ్మకం లేదు. సంశయం ఏవద్దు. ఎందుకంత భయపడతావు? భయం కాదు, నిజాలెప్పుడు నిష్ఠూరంగానే అనిపిస్తాయి. ముందు ఆత్మవిశ్వాసం కావాలి. ఎందుకు నవ్వుతున్నావు? ఆడదానివైనా నీకు ధైర్యం ఎక్కువే. సరే, నువ్వు నా పక్కనుంటే నేను ఎవరినైనా ఎదిరిస్తాను. రేపు ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. స్వీట్ డ్రీమ్స్. ఓకే, బాయ్. ఎలిజబెత్, ఎందుకు అలా ఉన్నావు? రీటా ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. తను ఒక్క ముక్క కూడా చదవడం లేదు. కొందరు అంతే, రిజల్ట్స్ వచ్చినప్పుడు పాస్ అయి ఉంటారు. దాన్ని మనం త్వరగా హాస్టల్ గాని ఇంటికి గాని పంపించేయాలండి. ఏమంటున్నావు? ఎన్నాళ్ళైందని? దాన్ని ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళని. నువ్వు వెళ్ళమని చెప్పొద్దు. తన వల్ల ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేదుగా. ఏమిటో అది మనకి చెడ్డ పేరు తెస్తుందని భయంగా ఉంది. నువ్వేదో మనసులో ఉంచుకుని మాట్లాడుతున్నావు. తను అక్కడ ఏమైనా తప్పుడు పని చేసి మన ఇంటికి వచ్చిందా? అది కాదు, తను ఇక్కడికి వచ్చిన తర్వాతే ప్రేమించడం మొదలుపెట్టింది. ఆ ప్రేమికుడు ఎవరంటే మీ ఆఫీసులో పనిచేసే మేనేజర్ సంతోష్ కుమారే. అలాగా? నా ఆఫీసులో ఉంటూ నాకు తెలియకుండా ఇంత కథ నడుపుతున్నాడా? ముందు చాటుమాటుగా కలుసుకునేవారు. ఇప్పుడు ఇంటికే తీసుకురావడం మొదలుపెట్టాడు. నీ చెల్లెలు తెలివైందే. వచ్చిన కొద్ది రోజుల్లోనే మంచివాడిని లైన్లో పెట్టేసింది. నేను జరిగింది చెప్పాను. ఇది ఇంతటితో ఆపేయాలి. మనం కూడా ఇలా లవ్ చేసుకునే కదా పెళ్లి చేసుకున్నాం. అందుకని ఏ విషయంలో మనం కలగ చేసుకోవద్దు. నేను చెప్పాల్సింది చెప్పాను మీకు. ఆ తర్వాత నన్ను నిందించొద్దు. చూద్దాం, రాంగ్ సైడ్లో వెళ్తే కలగ చేసుకుందాం. ఓకే, రా వెళ్దాం. సార్, మేనేజర్ రమ్మని చెప్పు. సరే సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. కూర్చో సంతోష్. థ్యాంక్ యూ సార్. నువ్వు చాలా పెద్ద కుటుంబానికి చెందినవాడివని నాకు బాగా తెలుసు. మీ వాళ్ళు ఈ కులాంతర వివాహానికి అంగీకరిస్తారా? ఏంటి సార్, మీరేమంటున్నారో అర్థం కాలేదు. నువ్వు రీటాను ప్రేమిస్తున్నావని తెలిసింది, నిజమేనా? నేను తనని ఈ నసుకుడేమీ వద్దు. అడిగిందని సమాధానం చెప్పు. ఇష్టమేనా? అది మరి ఇంట్లో. అయితే ప్రేమించటం నిజమే. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమని భయం. సార్, నన్ను వేరేలా అనుకోకండి. హలో, నేను కూడా నీలాగే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను రీటా వాళ్ళ అక్కని. నాకు విషయం తెలిసిపోయిందని నువ్వేం భయపడద్దు. నీకిష్టం అయితే నీ దగ్గరుండి పెళ్లి జరిపిస్తా. ఓకే? థ్యాంక్ యూ సార్. మీది చాలా గొప్ప మనసు సార్. అంత పెద్ద మాటలొద్దు, వెళ్ళి పని చూసుకో. ఏమిటి ఈరోజు త్వరగా వచ్చేసారు? రీటా ఎక్కడ? లోపలుంది. రీటా, అలా కూర్చో. చదువుకి అగనం బట్టి షికార్లు కొడుతున్నావా? ఆయనకంతా తెలిసిపోయింది. నీ విషయం అతనితో మాట్లాడాను. అతనికి ఇష్టమే. ఎగ్జామ్స్ అవగానే మీ పెళ్లి జరిపిస్తానని చెప్పాను. అతను చాలా ఆనందపడ్డాడు.
చూసారా, పెళ్లి మాట చెప్పగానే బుగ్గలు ఎలా కెంపులైపోయాయో. థ్యాంక్స్ బాబా. ఆల్ రైట్, ఇప్పుడు మనం ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అందరం హాయిగా బయటికి వెళ్తున్నాం. ఓకే? అబ్బులు, అబ్బులు. ఓయ్ వత్తనా, ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళారు. నేను చూశాను. ఇంతక్క లోనకి వచ్చి మనం ప్రేమించేసుకుందాం. రా రా రా, ఎక్కు. మన బుజ్జి దొరికావు కదా నువ్వు ఇన్నాళ్ళకే. నీకు గుర్తుందా, ఉమ్, రేపు ఉదయాన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓ, ఇప్పుడు అలాంటివి వద్దు. నా ఆరోగ్యం బానే ఉంది. స్కానింగ్ రిపోర్ట్ తీసుకోవాలి కదా, అదా మర్చిపో. నువ్వు రీటా రేపు ఉదయాన్నే వెళ్ళి తీసుకోండి. ఓ, అలా కుదరదు. మీరు కూడా రావాలి. నాకు ఆఫీస్లో చాలా పనులున్నాయి, మీరు వెళ్ళిరండి. అయితే నేను వెళ్ళను. ఎంత చెప్పినా వినిపించుకోవేమిటి? సర్లే, నేను వస్తాను. ఇప్పుడు వచ్చారు దారికి. హాస్పిటల్కి వచ్చి రిజల్ట్ తెలుసుకొని అటు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోండి. దీనికి పెళ్లి చేసుకుంటే కాలికి గుద్దిబండ అని పెద్దలు ఎప్పుడో అన్నారు. నీకు తెలిసిన విషయాలు కూడా నీ అక్కయ్యకి తెలియలేదు. నువ్వు చేసుకోబోతున్నావుగా. పాపం సంతోష్, ఇక నీ సంతోషం గోవిందా. అయ్యో, పోతావా? ఏమిటి సార్, ఎనీ ప్రాబ్లం? ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. మీ భార్యకి యూట్రస్ వీక్ అయిందని తేలింది. ఇంకో స్కానింగ్ రిపోర్ట్. డాక్టర్, నాకు నథింగ్ టు వరీ. ముందు మందులు వాడదాం. లేదు, నాకు నమ్మకం కలగడం లేదు. ఎలిజబెత్, రిలాక్స్. బాగా చదువుకున్న దానివి, ఇలా వరీ కాకూడదు. మిస్టర్ జయ, ఇలా రండి. మిస్టర్ జయ, మీ భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. మందులతో ఏమవుతా డాక్టర్? నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఏదో నాటు మందు వాడడం వల్ల యూట్రస్ వీక్ అయింది. సారీ, బీ బ్రేవ్. అక్క, అక్క, బావా, అక్కకి ఏమైంది? యూట్రస్ వీక్గా ఉందట. తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు. ట్రీట్మెంట్ చేస్తే నయమవుతుందా? సాధ్యం కాదన్నారు. ఏమండి, మనకి సంతాన భాగ్యం లేదా? లేదనే కదా డాక్టర్ చెప్పారు. డోంట్ వరీ, నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు.
నేనేం పాపం చేశాను? ఇది నన్ను ఇలా పరీక్షిస్తుంది. ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వు ఏమీ తినలేదు కదా, రా నేను తినిపిస్తాను. నాకు ఆకలిగా లేదు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, హాయిగా నిద్రపో. మిగతావి రేపు చూసుకుందాం, ఓకే? హలో, రాంగ్ నంబర్. మిస్టర్ జయ, నీ భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. మిస్టర్ జయ, నీ భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఏం సార్, రూమ్ అంతా పొగతో నిండిపోయింది. కోపడకండి సార్, మీరెప్పుడు సాధారణంగా ఆఫీస్లో స్మోక్ చేయరు కదా, అందుకని అడిగాను. నువ్విప్పుడు ఎందుకు వచ్చినట్టు? మాట మార్చకండి. మీరెందుకు ఇలా అప్సెట్ అయ్యారో కారణం నాకు బాగా తెలుసులేండి. రాణి, అసలు ఏమిటి నువ్వు మాట్లాడేది? డొంక తిరుగుడు లేకుండా చిన్నగా విషయానికి వస్తాను. మీ వైఫ్ హాస్పిటల్కి వెళ్ళిన విషయం నాకు తెలుసు. ఎవరు చెప్పారు? నా ఫ్రెండ్ నర్సు రాధిక. మేం పరస్పరం అన్ని విషయాల గురించి చర్చించుకుంటాం. మీ వైఫ్ హాస్పిటల్కి రావడం, యూటస్ వీక్ అవడం, పిల్లలు కలగరనే విషయం తనే నాకు చెప్పింది. అది వినగానే ఎంతో షాక్ అయ్యాను. నిజమే రాణి, నాకు జీవితంలో తొలిసారిగా తగిలిన ఎదురు దెబ్బ అది నా భార్యకు పిల్లలు పుట్టరనేది. మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను. మనం అనుకున్నవే జరగాలనుకోవడం వట్టి మూర్ఖత్వం. జీవితంలో మనం ఊహించినవి ఎన్నో జరుగుతుంటాయి, అదే వాస్తవం. ఏమైనా ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. మెడికల్ సైన్స్ తో ఎన్నో అద్భుతాల్ని మనిషి చేస్తున్నాడు. ఎలాగా? మీ భార్యకు పిల్లలు పుట్టదన్నది నిజం. పిల్లలు కావాలనుకుంటే దానికి ఎన్నో మార్గాలున్నాయి. ఒక బిడ్డను మీ వారసుడిగా కనివ్వడానికి మరో ఆడదాని వల్ల వీలు పడుతుంది. నాకు అర్థం కాలేదు. ఈ విషయంలో నేను మీకు సహాయపడతాను. మీరు మనసు పెడితే అది వీలవుతుంది. నువ్వు చెప్పబోయేది ఏమిటో నాకు అర్థమైంది, కానీ అలా చేయలేను. నేను చెప్పేది పూర్తి కాకుండానే మధ్యలో మీరు ఆపేశారు. మీ పరిస్థితి నాకు అర్థమైంది సార్. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఎలిజబెత్ లేని జీవితం నాకు అవసరం లేదు. మీ అనుబంధం నాకు బాగా తెలుసు. దానికి ఏ ఇబ్బంది రాకుండా ఓ పరిహారం కూడా ఉంది సార్. ఆ కుటుంబంలోని ఇంకో అమ్మాయి ఉంది. ఏమిటి నువ్వు చెప్పదలుచుకుంది? మీ భార్య చెల్లెలు రీటా. ఆ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవచ్చు. అది కూడా మీ భార్య ఒప్పుకుంటేనే. నో, నా వల్ల కాదు. ఇంకెవరినైనా మీరు పెళ్లి చేసుకుంటే మీ వైఫ్కి ప్రాబ్లం లేదు. రీటా వివాహం ఇంకొకరితో ఫిక్స్ అయింది. అది భావ్యం కాదు. ఇక్కడ మీరు ఓడిపోతే జీవితంలోనే ఓడిపోతారు. తనకు మించిన దానా ధర్మం కూడదంటారు. మీ భార్యకి మీ మీద నిజమైన ప్రేమ ఉంటే ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. ఎలిజబెత్ అంటే నాకు ప్రాణం. పిల్లలు కలగరనే సాగుతో నేను మరొకరిని చేసుకోలేను. అది కాదు, మీ ఆస్తులన్నిటికీ వారసుడు మీ రక్తం పంచుకొని పుట్టినవాడై ఉంటేనే మంచిది. అయినా ఇది మీరు ఇంకేం ఆలోచించకండి. ఈ యవ్వనం ఇంకెంతకాలం ఉంటుంది? మీ భార్య ఇప్పుడు వ్యతిరేకించినా క్రమేణా తనే మారుతుంది. నా భార్య తాను చెల్లెలు చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? అక్కడే ఉంది కిటుకు. జీవితం చాలా చిన్నది. దాన్ని ఇలా నాశనం చేసుకోకూడదు. బాగా ఆలోచించుకోండి.
ఏమండి ఆ? బొట్టు పెట్టుకోవడం మర్చిపోయారు. ఓహ్, సారీ, ఆఫీస్కి వెళ్ళే టెన్షన్లో మర్చిపోయాను. ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? ఇప్పుడు పోయింది. నేను చెప్పిన విషయం గురించి ఆలోచించారా? దేని గురించి? ఓ, దత్తత గురించా? ఒక విషయం చెప్తా మర్చిపోయాను. ఏంటది? నువ్వు చెప్పిన దాని గురించి రాత్రంతా ఆలోచించాను. ఆశయం మంచిదే, కానీ ఆచరణకు సాధ్యం కాదు. ఎవరికో పుట్టిన బిడ్డను పెంచడం నాకేమాత్రం ఇష్టం లేదు. నా వారసుడు నా రక్తాన్ని పంచుకు పుట్టినవాడై ఉండాలి. కరెక్టే, కానీ ఆపు, ఇంకేం చెప్పొద్దు. పిల్లల కోసం ఇంకో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏమండి? పూర్తిగా విను. వధువు ఎవరో తెలుసా? వీరెవరో కాదు, నీ చెల్లెలే. ఏంటిక బావేమైనా తిట్టాడా? ఏమన్నాడు? ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటారట. లేదు, ఇది జరగదు. నేను దీనికి ఒప్పుకోను. జరుగుతుంది, నేను జరిపిస్తాను. నువ్వు ఒప్పుకునే తీరాలి. నా అంగీకారం లేకుండా ఈ పెళ్లి జరగదు. నీ అంగీకారం నాకు అవసరం లేదు. అతను మనిషా పసువా? నేను మనిషిని. నా జీవితమే నాకు ముఖ్యం. నువ్వు అడ్డు రాకు. దీన్ని అడగడానికి ఆపడానికి మనుషులున్నారు. వాళ్ళతో నాకు ఏ సమస్య రాదు. వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను. మా ఇద్దరు పెళ్లి జరిపిస్తారని బావన్నారుగా. అది వట్టి మాట. ఆ రోజు అలా, ఈ రోజు ఇలా. నేను సంతోష్ కంతా వివరంగా చెప్తాను. మమ్మల్ని ఎవరూ విడతీయలేరు. విడదీస్తాను, నేను విడదీస్తాను. సంతోష్, నువ్వు నా జీతాలతో బతుకుతున్న వాడివి. ఇక్కడ ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. దీనికి నేను ఒప్పుకోను. బావ ఇంత దుర్మార్గుడని నేను కళ్ళు కూడా ఊహించలేదు. నువ్వు బాధపడద్దక్క. అతని దుర్మార్గానికి నువ్వు బలి కావద్దు. నీకు విషయాలన్నీ వివరంగా తెలిసాయిగా. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి సార్. నీ యజమాని నా మాట వినటం నీ కనీస బాధ్యత. నా సొంత విషయాల్లో తలదూరిస్తే నేను ఒప్పుకోను సార్. అది నా సొంత మరదలు. తను నా ప్రియురాలు. తనని నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అది జరుగుతుందని నేను అనుకోవటం లేదు. అంటే నువ్వు మర్చిపోను అంటావు. 10%. నువ్వు రోజు పత్రికల్లో గుర్తు తెలియని శవం ఎక్కడో పడుందని చదివే ఉంటావు కదా. ఏంటి, బెదిరిస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాను. ఏదైనా రైల్వే ట్రాక్ మీద, రోడ్డు సైడు దొరికిన అనాథ మృతదేహం నీదే అయి ఉంటుంది. మీ దగ్గర పనిచేస్తున్నంత మాత్రాన నన్ను ఏదైనా చేస్తాను అనుకోకండి. నా మీద చేయి పడిందో మీకు చూపిస్తాను ఆ తడక ఏంటో. నీ ఒంటి మీద చెయ్యేస్తే నీ తడాకా ఏమిటో నాకు చూపిస్తావా? నా తడాకా ఏమిటో నీకు చూపిస్తావా? నా కొడక. చెప్పండి. రేఖ, నీతో విషయం చెప్పాలి. నేను నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయం నువ్వు తీసుకున్నది. నువ్వు ఆ నిర్ణయాన్ని అలాగే నీ మనసులోనే దాచుకుంటే మంచిది. అంటే అక్కయ్య నీతో విషయం చెప్పేసిందా? మొద్దు, నేను నీతో స్వయంగా చెప్పుంటే థ్రిల్గా ఉండేది కాదు. ఏంటి, మా జీవితాలతో నువ్వు ఆటలాడుకుంటున్నావా? అయ్యో, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇది లోకంలో జరిగేదే. నేనేమీ మోసగాన్ని కాదు.
అది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అప్పుడేమో మా అక్కని వల్ల వేసుకున్నావు, ఇప్పుడు నన్ను ఇరుకట్టలో పెట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వొక విశ్వాసం లేని వెదవిరా. నువ్వు ఎన్నన్నా నేను పడాల్సిందే. నా పరిస్థితి అది. నా ఈ ఆస్తి అంతా ఎవరో కన్నవాడికి దక్కకూడదు. వాడు నా రక్తం పంచు పుట్టినవాడు అయి ఉండాలి. నా కోరిక తప్పంటావా? కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ నేను దీనికి ఒప్పుకోను. నాకు సంతోష్కి పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చావుగా. మా ఇద్దరి ప్రేమ నీకు తెలుసు కదా. అది పాత కథ. ఇప్పుడు నాకు పెళ్ళం కావాలి. నువ్వు కాదంటే నీ స్థానంలోకి ఇంకో అమ్మాయి వస్తుంది. నీ అక్కయ్యే కష్టపడుతుంది. ఆలోచించుకో. ఏది ఏమైనా నేను దీనికి ఒప్పుకోను. నువ్వు ఒక పంచకుడివి. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను చెప్పాల్సింది చెప్పాను. ఎవరిని బలవంతం చేయాల్సిన అవసరం నాకు లేదు. దుష్టుడు. పెద్దవా, దుర్మార్గుడు. వెళ్ళిపోతున్నావా? అవును. ఇప్పుడే వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపో. నేను నేనేమి ఆపను. నాకే అభ్యంతరం లేదు. ఆగు, నీకు టికెట్ బుక్ చేయాలి కదూ. 1 minute. హలో, కృష్ణ ట్రావెల్స్. 1 second. ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. దేనిలో వెళ్తావు? రేటా ట్రైన్లో వెళ్తావా, బస్సులో వెళ్తావా? ట్రైను చాలా రష్గా ఉంటుంది. లేదంటే ఫస్ట్ క్లాస్లో వెళ్తావా, బస్సులో వెళ్తావా? హలో, మచిలీపట్నం ఒక టికెట్. అక్కడే ఎక్కుతారు. బిల్లు ఆఫీస్ పంపించండి. ఓకే, థ్యాంక్ యూ. రేటా, టికెట్ రెడీ. బస్సు 10 గంటల బయలుదేరుతుంది. బయలుదేరు. నేను రాచేనా? అక్కర్లేదు. సరే రీటా, అక్కడికి చెప్పవా? చెప్పి వెళ్ళటమే మర్యాద. నా మీద ఉన్న కోపాన్ని అక్కడే చూపించకూడదు. అక్కడే పై ఉంది. పై ఉంది. బయలుదేరు బయలుదేరు, టైం అయిపోతుంది. బస్సు వెళ్ళిపోద్ది. బయలుదేరు 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 బయలుదేరు. మిస్ రీటా, నువ్వు ఊరు చేరేలోగా రేపు ఉదయాన్నే పేపర్లో న్యూస్ వస్తుంది. చెల్లెలు చెడు తిరుగుల కారణంగా ఊరేసుకు చనిపోయిన అక్క అని. వెళ్ళు 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 వెళ్ళు. లేదు, నేను వెళ్ళను. వదిలే, నేను ఎక్కడికి వెళ్ళను. నేను వెళ్ళను. ఈ సీను చూడటానికి చాలా బాగుంది. అక్కా చెల్లెల సెంటిమెంట్. సారీ, నా బుజ్జి, నా బుల్లి. రీటా, రీటా, సంతోష్, రా, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం. మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికైనా సరే. అతను ఒంటరిగా వదిలేసి ఇప్పుడు ఆలోచించడానికి టైం లేదు. నువ్వు రా, వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. వెళ్ళమ్మా. ఆ దుర్మార్గుడు రాకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్క, సమయానికి దేవుళ్ళ వచ్చాడు. వెళ్ళమ్మా, నా గురించి దిగులు పడకో. వెళ్ళు. ఇద్దరు ప్రేమికుల్ని కలిపిన అక్క.
అది భర్త నుంచి రక్షించడానికి. వెళ్ళు, పోవే, తీసుకుపోద్దిన్ని. నువ్వు రండి. రా, వెళ్ళిపోదాం. నా ఉప్పు తిని నా మీద చేసిన వీరసింహం వీడు. వీడితో వెళ్ళు, వెళ్ళవే, వండి. లేదు సంతోష్, ఇక్కడి నుంచి వెళ్ళు. రీటా, ఏమిటి ఆలోచించి మాట్లాడుతున్నావా? వీడు నిన్ను. లేదు, నేను ఎక్కడికి రాను. మా అక్కను ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి రాను. నువ్వు వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. అన్నీ శుభంగా జరుగుతాయని నాకు తెలుసు. అందరిని ఇన్వైట్ చేయాలని దీన్ని అచ్చు వేయించాను. ఆహ్వాన పత్రిక. నా చెల్లెలు రీటాకి జయకుమార్కి వివాహం ఈ నెల 5వ తేదీన భరణీ నక్షత్ర కుంభలగ్న పుష్కరాంశలో జరిపించాలని నిశ్చయించాం. ఈ వివాహానికి బంధుమిత్ర సమేతంగా విచ్చేసి వధువులను ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఇట్లు ఎలిజబెత్. ఎలా ఉంది? చూడు చూడు, బాగా చూడు. ఈ పెళ్లి జరగనివ్వనా? నేను జరగనివ్వనా? ఊరికే గుంచుకోకు. ఇది ప్రూఫే. ఒరిజినల్ ఇప్పుడు ప్రింట్ అయిపోయి ఉంటుంది. పెళ్లికి ఎవరెవరిని పిలవాలో ఓ లిస్ట్ రెడీ చేయాలి. పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి. నువ్వే దగ్గరుండి జరిపించాలి. ఏమిటి ఆనందంగా ఉండవలసిన సమయంలో ఈ కన్నీరేమిటి? ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి. ఏడవకే నా కాబోయే శ్రీమతి.